దేవుని నామమున వందనాలండి. దేవుడు ఎంతో అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు చేశారు కాబట్టి ఈరోజు ఇంకా సజీవులుగాను, ఇంకా ఇక్కడ మేమందరి మధ్య వచ్చి నిల్చోటానికి గొప్ప అవకాశం ఇచ్చారు. మేము 5 years బ్యాక్ వచ్చినప్పుడు మేము ఇద్దరమే వచ్చాము. ఈరోజు ముగ్గురంగా వచ్చాము. అది మేము ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్న ప్రార్థనలకి దేవుడిచ్చిన జవాబు అది. మేము పెళ్ళైన 7 years వరకు మేము ఎంతో వెయిట్ చేస్తున్నాము పిల్లల కోసము. ఎన్ని ట్రై చేసినా ఎంత మేము దేవుని కోసం మొరపెడుతూ కనిపెట్టుకొని ఉన్నా, ఆయన ఈ సమయంలో మేము వెయిటింగ్ టైం అనేది చాలా ఎక్కువగా నేర్చుకున్నాము. ఈ దేవుడు మనకి ఏదైనా ఒక అద్భుతాన్ని మన జీవితంలో చేయబోయే ముందు మనలో ఫస్ట్ చాలా కార్యాలు జరిగిస్తారు. కొన్ని విషయాలు మనకి తొందరగా ఇచ్చేస్తుంటారు, కానీ కొన్ని మాత్రము కొంత ఆలస్యం చేస్తుంటారు. అరే ఇవేమో తొందరగా వస్తున్నాయి, ఇవెందుకు లేట్ అవుతున్నాయి అని మనం చాలాసార్లు అనుకుంటుంటాము. కానీ ఆలస్యమైన వాటిల్లో తొందరగా వచ్చినవేమో దేవునికి తొందరగా ప్రైజ్ చేస్తాం, ఓకే దేవుని స్తుతిస్తాం, దేవుడు నాకు ఇచ్చారు, ఇది చేశారని. ఆలస్యమైనప్పుడు కూడా దేవుని స్తుతించాలన్నది మాకు ఈ వెయిటింగ్ టైంలో నేర్పించారనమాట. ఆ టైంలో మేము దేవునికి ఇంకా దగ్గర అవ్వటానికి, ఆయనతో రిలేషన్షిప్లో ఇంకా బలపడటానికి దేవుడు మాకు ఒక ప్రాసెస్ లాగా దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళారన్నమాట. ఆ 7 సంవత్సరాల్లో దేవునికి మేము ఇంకా దగ్గరకు వెళ్ళి, దేవుడు మేము తొలగించుకోవాల్సినవి మాలోంచి తొలగించి, మేము నేర్చుకోవాల్సిన థింగ్స్ని నేర్పించి, మమ్మల్ని ఎంతగానో దేవుడు ఆయన చేతి కింద మమ్మల్ని పట్టుకొని, ఆయన ఒక కుమ్మరి చేతిలో ఒక మట్టి ముద్దలాగా మమ్మల్ని మార్చి, మళ్ళీ దాన్ని తిరిగి మమ్మల్ని ఒక కుండలాగా అసలు మాకు ఎన్నోసార్లు డాక్టర్స్ అన్నీ ట్రై చేసాం, కానీ అవేవి వర్కౌట్ కాలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే అసలు మేము ట్రీట్మెంట్ వెళ్ళాం, కానీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోలేదు. అసలు అది తీసుకోవడానికి కూడా మాకు వర్కౌట్ కాలేదు. సో మేము అసలు ఏమీ ట్రీట్మెంట్ లేకుండానే, డాక్టర్తో అసలు సంబంధం లేకుండానే మేము దేవుని దగ్గర ఆయన సమయం గడుపుతూ, ఆయన కొరకు మేము మొరపెట్టుకొని, ఆయన దగ్గర మేము కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఒక అద్భుత కార్యంగా ఎంతోమంది ప్రార్థనల ద్వారా, ఎంతోమంది ఫాస్టింగ్ ప్రేయర్స్ ద్వారా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించి మాకు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మిరకల్గా ఈ చిన్ని పాపను మాకు దేవుడు అనుగ్రహించి ఉన్నారు. దీన్ని బట్టి దేవునికి మేము వందనాలు చెల్లించుకుంటున్నాము.